మీకు గనక చేయి తిమ్మిరిగా అనిపించడం, ముఖ్యంగా బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు ఇవి తిమ్మిరి అనిపించడం, మంట పుట్టడం, పట్టు కుదరకపోవడం, ముఖ్యంగా ఈ 2 వేలు పట్టు కుదరకపోవడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉంటే అది కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ కావచ్చు. హాయ్, నేను కే అపర్ణ స్వాతి. నేను గుంటూరులో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మన టాపిక్ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్. ముందుగా కార్పల్ టన్నెల్ అంటే అదొక స్వరంగం. మన చేయి మణికట్టు దగ్గర కార్పల్ అండ్ బోన్స్ ఉంటాయి. ఇవి బోన్స్ అనుకుంటే ఈ పైన ఒక బ్యాండ్ ఉంటుంది. ఇది ఫ్లెక్సర్ రెటినాక్యులం అంటారు. ఈ స్వరంగ మార్గం ద్వారా మీడియన్ నర్వ్ అన్న నర్వ్ ఇలా వెళ్తూ ఉంటుంది. ఏ కారణం చేతైనా ఈ ఫ్లెక్సర్ రెటినాక్యులం అన్న బ్యాండ్ చేత కంప్రెస్ అయితే, ఇట్లా ఒత్తుకున్నట్టయితే ఈ వేలు తిమ్మిరి రావచ్చు. ఇది ముఖ్యంగా దేని వల్ల రావచ్చు? ఒకటి షుగర్, థైరాయిడ్, కొన్నిసార్లు లివర్ డిస్ఫంక్షన్ వల్ల ఆ వ్రిస్ట్ దగ్గర ఎక్కువ మూమెంట్స్ ఉండడం, లైక్ టైపింగ్, క్రోషెటింగ్, స్టిచ్చింగ్ ఇలాంటివి ఎక్కువ మూమెంట్స్ ఉన్న చోట కామన్గా రావచ్చు. సో దీనికి ఏంటి ట్రీట్మెంట్? ఒకటి మందుల ద్వారా దీన్ని తగ్గించవచ్చు. ఇంకోటి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇంకోటి స్ప్లింటింగ్ అంటారు, అంటే చేతికి బ్యాండ్ లాంటిది పెడతాము. దాని ద్వారా మూమెంట్స్ తగ్గి మనకి కొంచెం రిలీఫ్ ఉండొచ్చు. ఇంకా లాస్ట్ ఏంటంటే అసలు తగ్గట్లేదు, లేకపోతే చచ్చు కూడా బాగా ఎక్కువ అవుతుందంటే అప్పుడు సర్జికల్గా ఆ బ్యాండ్ని కట్ చేసి ఆ నరం మీద ఒత్తిడిని మనం తగ్గిస్తాం. ఇంకా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గర ఉన్న కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ని కలవండి. థ్యాంక్ యూ.